ఒకే మామిడి చెట్టుకు 4 రకాల మామిడి పళ్ళ. ఇదెప్పుడైనా విన్నారా? అవును, కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయంలో ఈ చెట్టు ఉంది. ఈ చెట్టుకు ఒక కథ ఉందండోయ్. శివుడు సృష్టి కల్పనలో బిజీగా ఉన్నప్పుడు పార్వతి సరదాగా ఆయన కళ్ళు మూసింది. దీంతో సృష్టి కల్పనకు అంతరాయం కలిగింది. శివుడికి కోపం వచ్చి పార్వతిని భూమిపై పుట్టమని శపిస్తారు. పార్వతి కంప నది తీరానికి వచ్చి ఈ మామిడి చెట్టు కింద ఇసుకతో శివలింగాన్ని చేసి పూజిస్తుంది. శివుడు ఆమెకు చాలా పరీక్షలు పెడతాడు. కానీ ఆ పరీక్షలన్నీ ఆమె విష్ణుమూర్తి సహాయంతో అధిగమిస్తుంది. ఆ లింగాన్ని కూడా ముంచేయడానికి శివుడు గంగని పంపిస్తాడు. అప్పుడు ఆ శివలింగాన్ని పార్వతి గుండెలకు హత్తుకుని కాపాడుతుంది. అప్పుడు శివుడు ఆమె ప్రేమకి వశమై కింద భూమి మీదకి వచ్చి వివాహం చేసుకుంటాడు. అదే స్థలంలో ఎక్కడైతే శివపార్వతుల వివాహం జరిగిందో అక్కడే ఈ ఏకాంబరేశ్వర ఆలయం నిర్మించారని చెప్తారు. ఒక కొమ్మ ఋగ్వేదం అంటారు, తీపి మామిడి పళ్ళు పండుతాయి. యజుర్వేదం కొంచెం పులుపు, సామవేదం ఇంకొక కొమ్మ పులుపు తీపి సమ్మిళితం, అథర్వవేదం ఔషధ గుణాలు ఉన్న మామిడి పళ్ళు పండుతాయని చెప్తారు. ఈ చెట్టు 3500 ఏళ్ల పురాతనమైనది. ఫాల్గుణ మాసంలో శివపార్వతుల కళ్యాణం ఇక్కడ వైభవంగా జరుగుతుంది.